వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. మరి మనం స్టార్టింగ్ ఆటో పట్టుకుని ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగుంటుందంటే ఈడికేట్లేరా ఆటో ఉందా ఆడికేటే అనేటట్టు. కానీ రోడ్డు మీదకి వెళ్ళి ఎంత బాధపడుతున్నాం ఎంత కష్టపడుతున్నాం అని తెలియదు. సర్వీస్ అస్సలు లేవు. చూసినప్పుడు ఎలా ఉంటుంది ఆడికేట్లేరా అని ఉండదు. సెంటర్కి వచ్చేసాను. సెంటర్లో ఒక్క టికెట్ కూడా లేదు. ఒకడు ఇక్కడ సెంటర్ లేకపోతే నెక్స్ట్ సెంటర్లో టికెట్లు ఉంటాయేమో. తొందరగా రాత్రి కూడా ప్రతి ఆటో డ్రైవర్ మనసులో ఉంటుంది. కానీ మళ్ళీ ఆ సెంటర్లో కానీ టికెట్లు లేకపోతే మనసు కొంచెం బాధగా ఉంటుంది. అస్సలు ఈ సెంటర్ కూడా టికెట్లు ఏం లేవు. నెక్స్ట్ వచ్చేది వద్దాం. అక్కడ టికెట్లు ఎలా ఉంటే లేదు. సీరియల్ పాయింట్ ఉంటుంది. అక్కడ టికెట్లు ఉన్నా ఆలయానికి ఒకటి రెండు టికెట్లు ఇవ్వాలన్నా వాళ్ళు ఇవ్వరు. అక్కడ కూడా ఖాళీగా ఎదరికి వెళ్ళిపోదాం. రాజాం వెళ్ళేంత వరకు ఆటోలు ఎన్ని ఆటోలను సైడ్ వేస్తాం. ఒక ఆటో సైడ్ వేయగానే నెక్స్ట్ ఇంకో ఆటో, ఆ ఆటోని సైడ్ వేయగానే ఇంకో ఆటో, అలా రాజాం వెళ్ళిన దాకా ఆటో సైడ్ వేయడం. ఒకప్పుడు ఆటోలు ఏంటంటే తక్కువగా ఉండేది. ఈ చీపురుపల్లి నుంచి రాజాం 20 కిలోమీటర్లు అయితే దగ్గర 20 కిలోమీటర్కి 200 ఆటోలు ఉన్నాయి. నాది కాబట్టి ఇంకొకటి. ఒకప్పుడు ఏంటి ఆటో వచ్చిన దాకా వెయిట్ చేసేవాడు. ఇప్పుడు అవసరం లేదు. నీది కాకపోతే వేరే ఆటో వస్తుంది. అస్సలు మిడిల్ సీట్లో నలుగురు ఉండగా ఆపోజిట్ సీట్లో బేబీ సీట్లో అసలు ఖాళీగా ఉన్న ఎక్కరు. మిడిల్ సీటే కావాలంటారు. దానికి వచ్చి ఈ లైన్లో గతుకులు బేవత్సం. అంత లెక్క బాగానే ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ అయితే అస్సలు బాగోదు. పెనుబాగు నుంచి రాజం దాకా. ఆ మధ్యలో గాయత్రి కొనలో బాగానే ఉంటుంది. మళ్ళీ అవతల కొంచెం బాగోదు. మళ్ళీ అవతల బాగానే ఉంటుంది. మెల్లికైతే రాజాం వచ్చేసాను.